హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఏంటంటే మనం అడ్వాన్స్ ఫంక్షన్స్లో ఏదైతే ఉన్నాయో వాటిలో మనం ఇంకొక కాన్సెప్ట్ డైనమిక్ ఎస్క్యూఎల్ అంటే ఏంటో మనం సింపుల్గా ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. డైనమిక్ ఎస్క్యూఎల్ రిఫర్స్ టు ద ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ దట్ ఆర్ కన్స్ట్రక్టెడ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ ఎట్ రన్ టైమ్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ హార్డ్ కోడెడ్ ఇన్ ద ప్రోగ్రామ్ ఆర్ స్క్రిప్ట్. అక్కడ ఈ డైనమిక్ ఎస్క్యూఎల్ అంటే ఏంటంటే మనం క్వరీ అనేది రాస్తాం కదా. ఈ క్వరీ అనేది రాసి మనం రన్ చేస్తాం కదా క్వరీ. ఆ రన్ చేసే టైంలో అనేది వాటిని మనం కన్స్ట్రక్ట్ చేసి వాటి అనేది ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్తున్నాడు. ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ హార్డ్ కోడెడ్ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ ముందే మనం ప్రోగ్రామ్ రాస్తాం. ఆ ప్రోగ్రామ్ అవ్వచ్చు లేకపోతే క్వరీ అంటాం. ఆ ప్రోగ్రాంలోనే మన క్వరీ ఏదైతే మొత్తం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ ఏవైనా ఇలా రాస్తాం కదా. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఓన్లీ మనం ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్ అది 3 అనేది ఏదైతే ఉన్నాయో వాటికి మాత్రం ఇది మనం మ్యాక్సిమం అనేది యూజ్ చేస్తాం. సో అయితే ఏంటంటే ఇది అనేది ఏంటంటే హార్డ్ కోడ్ చేయకుండా మనం ఏంటంటే డైనమిక్గా ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ రన్ చేసేటప్పుడు వాటిని అనేది ఆ రన్ టైంలో రన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ డైనమిక్ ఎస్క్యూఎల్ ఏదైతే ఉందో అవనేది ఆ ప్లేస్లో ఏంటంటే ఇక్కడ ప్లేస్ హోల్డర్స్ @ అని తీసుకునేది అండ్ క్వశ్చన్ మార్క్స్. ఆ ప్లేస్లో వేరియబుల్స్ మన టేబుల్ అవ్వచ్చు, టేబుల్ నేమ్స్ అవ్వచ్చు, ఇన్సర్ట్ చేసేది అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అవనేది ఏంటంటే లైక్ ఈ వేరియబుల్స్లో స్టోర్ చేసి ఆ ప్లేస్ హోల్డర్స్ అనేది ఆ, పెట్టుకొని మనం ఇక్కడ స్ట్రింగ్స్ అనేది వాడతాం. డైనమిక్ ఎస్క్యూఎల్ ఏంటంటే మనకి లైక్ మామూలుగా అయితే MySQL స్ట్రింగ్స్ అనేవి ఉండవు. సో దానికోసం అంటే ఏంటంటే ఇక్కడ MySQL అనేది ప్రిపేర్డ్ స్టేట్మెంట్స్ అన్నిటిని వాటిని అనేది యూజ్ చేసుకుంటాం. In MySQL, you can't directly concatenate the SQL strings and run them in some other database. SQL సర్వర్లో మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు డైరెక్ట్గా ఈ MySQL లో మనం రన్ చేయలేము. ఎందుకంటే SQL స్ట్రింగ్స్ అనేవి మనకి డైరెక్ట్గా అవైలబుల్లో లేవు. సో దానికోసం ఏంటంటే మనకి కొన్ని ప్రిపేర్డ్ స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయి. ప్రిపేర్, ఎగ్జిక్యూట్ అండ్ డీఅలిగేట్ ప్రిపేర్. సో వాటిని అనేది యూజ్ చేసుకొని మనం డైనమిక్గా SQL క్వరీస్ అనేది రన్ చేయవచ్చు. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే డైనమిక్ SQL అంటే ఏంటో సింపుల్గా. ఓకే, మనకి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. డైనమిక్ అంటే ఏంటంటే క్వరీస్ ఏవైతే ఉంటాయో మనం రాసే క్వరీస్ ఏవైతే ఉన్నాయో డైనమిక్ టేబుల్లో ఆ నేమ్ అనేది ఆ క్వరీలు అనేది ఇంకా మనం ఫిక్స్ చేయలేదు. ఓకే, అండ్ ఆల్సో ఇంకా చెప్పాలంటే ఎలా అంటే ఇక్కడ మన స్టాటిక్ టేబుల్, డైనమిక్ టేబుల్ అని 2 చేయాల్సి వస్తాయి. ఈ స్టాటిక్ టేబుల్ ఏం జరుగుతుందంటే టేబుల్ నేమ్ అనేది ఇప్పుడు మనం సపోజ్ నేను టేబుల్ గురించి మాట్లాడుతున్నా. ఓకే, ఈ టేబుల్కి నేమ్ అనేది ఇస్తున్నాం బై రాసేటప్పుడు ఏం చేస్తుంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ ఇక్కడ ఇచ్చేసా డైరెక్ట్. ఈ క్వరీ ఇచ్చేసి రన్ చేసేసా, అయిపోయింది. సో ఇక్కడ ఏం చేసా ఆ టేబుల్ నేమ్ అనేది మెన్షన్ చేశా. బట్ అది అనేది ఏంటంటే స్టాటిక్. అది ఇప్పుడు నేను డైనమిక్గా చెప్పాలంటే ఏం చేస్తా, ఆ టేబుల్ అనేది సెట్ అనేది పారామీటర్ అనేది యూజ్ చేసుకొని మనకి ఉన్న అంటే ఒక అది తీసుకొని వేరియబుల్ అనేది స్టోర్ చేస్తున్నా. అక్కడ ఈ స్ట్రింగ్స్ లో మన టేబుల్ నేమ్ ఏంటిది, స్టూడెంట్ కదా. స్టూడెంట్స్ అనేది ఎక్కడ ఇస్తున్నా ఇచ్చేసి నెక్స్ట్ ఏంటిది చెప్పాగా ఈ ప్రిపేర్డ్ స్టేట్మెంట్స్ ఏదో ఉన్నాయి అనేది ఇది ఏ టేబుల్. ఇప్పుడు నెక్స్ట్ ఏం రాస్తానంటే ఈ కమాండ్ రాస్తా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఆ ఎంప్లాయీస్ ఏదైతే ఉందో ఈ టేబుల్ దగ్గర టేబుల్ అని ఇచ్చేస్తా. సో అంటే ఇది అనేది అక్కడ రిఫరెన్స్ అవుతుంది, ఈ వేరియబుల్ అనేది ఏదైతే ఉందో. ఓకే, అర్థమైందా. దాని అనేది కంకాటినేట్ అనే ఫంక్షన్ అనేది తీసుకుంటున్నా. ఎందుకంటే మనం ఏదైతే క్వరీ రాస్తామో ఫిక్స్డ్ క్వరీ దానిలోన దీనిలోన మనం ఏదైతే రాస్తామో తర్వాత మనం రాసేటప్పుడు అర్థమవుతుంది. సో దాన్ని అనేది ఏంటంటే జాయిన్ చేయడం కోసం అనేది కంకాటినేషన్ అనేది మనం ఇక్కడ వాడడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి డైనమిక్ ఇలా అనేది రాయడం అనేది జరుగుతుంది మనం ఇక్కడ. తర్వాత ప్రిపేర్ చేసి వాటిని అనేది మనం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లైక్ మనకి డౌట్ వస్తుంది నెక్స్ట్ మనం రాసేటప్పుడు. అంటే ముందే చెప్తున్నా ఈ మన ప్లేస్ హోల్డర్స్ ఉంటాయి కదా, ఇలా ఉంటాయి క్వశ్చన్ మార్క్స్ లాగా. అండ్ కంకాటినేషన్ అంటే ఏంటో ముందే తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ అనేది మస్ట్ బి ఏ సింగిల్ స్ట్రింగ్ వెన్ ప్రిపేరింగ్ డైనమిక్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్. ఓకే, ఇవి ఏం చేస్తుంది అంటే కంకాటినేషన్ ఈ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ ఏదైతే ఉంటుందో వాటిని అనేది ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది విత్ టెక్స్ట్, వేరియబుల్ వాల్యూస్ వాటన్నిటిని ఒక కంప్లీట్ ఎస్క్యూఎల్ స్ట్రింగ్ గా వాటిని అనేది ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అండ్ ఇంకా రిఫరెన్స్ అనేది ఏం చేస్తుంది అంటే వాటిని అనేది ప్లేస్ హోల్డర్ అని చెప్పుకోవచ్చు. అది అనేది ప్లేస్ హోల్డర్ వాల్యూ అనేది చెప్పుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే. అనేది ఏంటంటే ఆ వేరియబుల్ పార్ట్ అది వచ్చేసి మొత్తం మనకి మనం ఇక్కడ ఏదైతే రాస్తున్నామో
స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అదంతా వచ్చేసి ఏంటంటే ఫిక్స్డ్ పార్ట్. అదంతా మనకు ఖచ్చితంగా కావాల్సినటువంటి ఏదైతే ఉందో క్వరీ అనేది మనం సింపుల్ చెప్పాలంటే. ఈ ప్లేస్ హోల్డర్ లైక్ ఇది వచ్చేసి ఏంటంటే ప్లేస్ హోల్డర్ ఫర్ ప్రిపేర్డ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనేది రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక పారామీటర్. ఓకే, లైక్ ఇది అనేది ఏం చేస్తుంది అంటే లైక్ ఇది వాడటం వల్ల ఏంటంటే ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అనేది ఉంటుంది. లైక్ మనకి లైక్ హ్యాకర్స్ అనేది ఏంటంటే మన పాస్వర్డ్స్ హ్యాక్ చేసేసి లైక్ 1 on 1 అని ఉంటుంది. రెండు ఈక్వల్ కాబట్టి 1 = 1 కాబట్టి సో హ్యాక్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. డేటాబేస్లోకి ఎంటర్ అయ్యి లైక్ మాల్వేర్ ప్రొడక్షన్ అవన్నీ లైక్ సమ్ ఉంటాయి. డేటాబేస్ అని చేంజ్ చేయడం లైక్ ఏదంటే అది చేస్తారు. సో దానికోసం అనేది ప్లేస్ హోల్డర్స్ అనేది వాడతారు. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే వాల్యూస్ అనేవి ఏవైతే ఉంటాయో వాటిని అనేది మనం డైనమిక్గా చేంజ్ చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు అనేది హ్యాక్ చేయడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. లైక్ ఓకే, అవనేది ఏంటంటే సేఫ్గా ఉంటాయి ప్లేస్ హోల్డర్లో మనం మెయింటైన్ చేయడం వల్ల. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే మనకు ఉన్నటువంటి డైనమిక్ కాన్సెప్ట్. దాంట్లో మనం ఎలా రన్ చేస్తామో అవన్నీ మనం ఎగ్జాంపుల్స్ మళ్ళీ చూద్దాము. శాంపిల్ టేబుల్ ఒకటి డ్రా చేసి వాటిని అనేది మనం దానికంటే ముందు మనం అసలు మనకి ఇది ఎందుకు అవసరం అని తెలుసుకుందాం డైనమిక్ ఎస్క్యూఎల్. ఎందుకంటే టేబుల్ నేమ్, కాలమ్ నేమ్ అండ్ కండిషన్ అనేది మనకి నాట్ ఫిక్స్డ్ అని ఫిక్స్డ్ కానప్పుడు అండ్ చేంజెస్ అనేది డైనమిక్గా ఉంటాయి కాబట్టి అప్పుడు యూజ్ చేయడం అండ్ కాంప్లెక్స్ క్వరీస్ అనేది లైక్ రన్ టైంలో బిల్డ్ చేస్తాం. సో దానికోసం సమ్ టైమ్స్ ఏంటంటే యూజర్ ఇన్పుట్స్ అండ్ వేరియబుల్ వాల్యూస్ లైక్ క్వరీస్ అనేది ఏటో ఉన్నాయి అవన్నీ యూజర్ ఇన్పుట్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. సో దట్స్ వై మనం డైనమిక్ ఎస్క్యూఎల్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఆటోమేటిక్ రిపిటేటివ్ డేటాబేస్ టాస్క్ కోసం అనేది యూజ్ కేసెస్లో చెప్పవచ్చు. దానికోసం యూజ్ చేస్తాం. అండ్ సెలెక్టింగ్ ఏ సెలెక్టింగ్ ఫ్రమ్ ఏ టేబుల్ హూస్ నేమ్ ఈస్ పాస్డ్ యాజ్ ఏ పారామీటర్. ఓకే, పారామీటర్ అంటే ఇది అండ్ హూస్ వాల్యూ నేమ్ ఏదైతే ఉందో నేమ్ అలా అనేది యూజ్ చేస్తాం ఇక్కడ. అండ్ రన్నింగ్ క్వరీస్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ కండిషన్స్ లైక్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ కండిషన్స్తో డైనమిక్గా చేసినప్పుడు దానికోసం అనేది యూజ్ కేసెస్లో వాడుకోవచ్చు అని చెప్తున్నారు. లైక్ ఇప్పుడు మన సింటాక్స్ చూస్తే ఇలా ఉంటుంది. లైక్ స్టెప్ 1 వచ్చేసి ఏంటంటే ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ అనేది ఒక స్ట్రింగ్గా రాసుకోవడం అనేది జరుగుతుంది. చెప్పాక మనకి MySQL లేదు. సో వాటిని అనేది మనం లైక్ హార్డ్ కోడ్ కాకుండా లైక్ డైనమిక్గా చేయాలంటే స్ట్రింగ్స్లో మనం రాసుకోవాలి. సో సెట్ అనేది వాడుకొని @SQL సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ ఐడి ఇక్కడ ఎందుకు ప్లేస్ హోల్డర్ పెట్టాం. ఇక్కడ ఐడి అనేది మళ్ళీ మనం మెన్షన్ చేసి మనం వాల్యూ అనేది సెట్ చేస్తాం మళ్ళీ. సో దానికోసం ఏంటంటే లైక్ ప్లేస్ హోల్డర్స్ అనేది ఇక్కడ ప్లేస్ చేసాం మనం లైక్ కోడ్స్. ఓకే, నెక్స్ట్ స్టెప్ 2 ఏంటంటే స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రమ్ @SQL అంటే దీని నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూట్ చేయడం లైక్ ఏదైతే పారామీటర్ ఇక్కడ నుంచి వచ్చిందో ప్రిపేర్ చేసాం దాన్ని సెట్ ఇక్కడ చేసి @ID ఇక్కడ ఐడి ఇవ్వాలిగా 10. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం మనం ఏదైతే ప్రిపేర్ చేసామో దాన్ని అనేది యూజింగ్ దేని నుంచి ఈ ఐడి. ఓకే, ఈ ఐడి నుంచి దాన్ని చేసినప్పుడు తర్వాత ఫ్రీ రిసోర్సెస్ లైక్ ఇది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మనకు అవుట్పుట్ వస్తుంది. తర్వాత దాన్ని మనం తీసేయాలనుకుంటాం మెమరీని ఏదైతే స్టోర్ చేసుకుందాం. ఫ్రీ రిసోర్స్ అంటే లైక్ ఫ్రీ మెమరీ చేద్దాం అనుకుంటాం. సో దాన్ని డీఅలొకేట్ చేసి ప్రిపేర్ స్టేట్మెంట్ అని ఇచ్చేస్తే మనం ఏదైతే నేమ్ క్రియేట్ చేసినామో అది అనేది మనకి లైక్ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది మెమరీలో నుంచి. సో ఇది వచ్చేసి మన యొక్క డైనమిక్ ఎస్క్యూఎల్ యొక్క ప్రాసెస్. ఓకే, ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు దాకా మనం ఏదైతే చెప్పినాం ఇవి ప్రిపేర్ ఎగ్జిక్యూట్ యూజింగ్ డీఅలొకేట్ like always use placeholders and table name columns cannot be parameterized with the like placeholder, they must be concatenated into the query string. లైక్ ఇవన్నీ మనం లైక్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడం అవ్వచ్చు, ఎగ్జిక్యూట్ చేయడం అవ్వచ్చు, వేరియబుల్స్ అనేది మనం లైక్ ప్లేస్ హోల్డర్స్ అనేది మెయింటైన్ చేయడం అండ్ వేరియబుల్స్ అనేది తీసుకోవడం ఇవన్నీ జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఎలా ఉంటుందంటే కంకాటినేట్ ద క్వరీ స్ట్రింగ్ ప్రిపేర్ ఎగ్జిక్యూట్ డీఅలొకేట్. ఇది సింపుల్గా చెప్పాలంటే ప్రాసెస్ అంతా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం MySQLలో మనం అసలు ఈ డైనమిక్ ఎస్క్యూఎల్లో మనం ఎలా చేస్తాం అనేది మనం ఎగ్జాంపుల్స్ అనేది మనం ఇక్కడ చూద్దాం. దానికోసం నేను ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసేసా ఆల్రెడీ. సో ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం. స్టూడెంట్స్ టేబుల్ అనేది క్రియేట్ చేసా, ఐడి నేమ్ గ్రేడ్ మార్క్స్ వాటితో లైక్ ఒక 5 రికార్డ్స్ అనేది మెయింటైన్ చేసి ఇచ్చేసా. ఓకే, ఇక్కడ చూస్తే టేబుల్ అనేది మనకి రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఈ డైనమిక్ ఎస్క్యూఎల్లో లైక్ డైనమిక్ ఎస్క్యూఎల్ ఏంటంటే సెలెక్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని ఇప్పుడు నేను డేటా అనేది రిట్రీవ్ చేయాలనుకుంటున్నా. లైక్ ఇక్కడ టేబుల్ నేమ్ అనేది నేను మెన్షన్ చేయకుండా డైనమిక్గా రన్ టైంలో టేబుల్ నేమ్ అనేది ఇచ్చేసి దాన్ని నేను రన్ చేద్దాం అనుకుంటున్నా. లైక్ ఇక్కడ టేబుల్ నేమ్ అనేది డైనమిక్. సో ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దట్ టేబుల్ నేమ్. ఓకే,
ఓకే. ఒక వేరియబుల్‌ని నేను స్టోర్ చేస్తాను. లైక్ టేబుల్ అని ఇచ్చేసి. సో, అప్పుడు మనకి ఈ ఎలా వర్క్ అవుతుందో మనం దానికోసం చూద్దాం. ఎలా రాస్తామో ఆ క్వెరీ అనేది. ఓకే. ఇది డైనమిక్ సెలెక్ట్. దానికోసం ఫస్ట్ ఏంటంటే సెట్ అని చెప్పాను నీకు. ఓకే. సెట్ మళ్ళీ నేనేం చెప్తున్నా టేబుల్ అని చెప్పా. సో, టేబుల్ అనేది తీసుకుంటున్నా. టేబుల్ అనేది తీసుకొని ఆ టేబుల్‌కి ఒక నేమ్ ఇయ్యాలి కదా! సో, నేను స్టూడెంట్స్ టేబుల్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేశా. సో, ఇచ్చేసా. ఓకే. ఇప్పుడు మనం రన్ చేయాలి. ప్రతి కమాండ్ అనేది రన్ చేయాలి ఫస్ట్. ఓకే. ఇక్కడ రన్ అయిపోయింది. నెక్స్ట్ కిందకి రా. మళ్ళీ వచ్చేసి మళ్ళీ సెట్ క్వెరీ రాయి. లైక్ సెట్ ఎస్‌క్యూఎల్ క్వెరీగా రాస్తున్నాం మనం. సో, ఈక్వల్స్ టు కంకాటినేట్ ఫంక్షన్. ఓకే. ఇది ఇంపార్టెంట్. దాంట్లో మనం సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది రాయాలి కోడ్స్‌లో. లైక్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇక్కడ క్లోజ్ చేయాలి. సో, ఇక్కడ ఏం చేస్తున్నాం మనం టేబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. సో, టేబుల్ నేమ్ అనేది ఎక్కడ మనం స్టోర్ చేసాం. టేబుల్ అనే దాంట్లో. సో, దాన్ననేది ఇక్కడ పాస్ చేయాలి. లైక్ నేను పాస్ చేశా. చేసిన తర్వాత ఓకే. కామా ఇచ్చేసి నెక్స్ట్ నేనేంటంటే నాకు లైక్ ఓకే. ఇలా ఇచ్చేసా నేను. నెక్స్ట్ నాకు లైక్ ఒక 3 రోస్ మాత్రమే కావాలనుకుంటున్నా. సో, దానికోసం ఏం చేయాలంటే లైక్ లిమిట్ కావాలనుకుంటే వాడుకోవచ్చు. లిమిట్ 3 అనేది ఇచ్చేసిన నేను. తర్వాత అయిపోయింది. ఇది క్లోజ్ చేసేసిన. బయటకొచ్చేసి ఓకే. ఓకే. ప్రిపేర్ స్టేట్మెంట్ ఫ్రమ్ @SQL అనేది లైక్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసినాం మనం. ఓకే. అది రన్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎగ్జిక్యూట్ చేయాలి మనం. స్టేట్మెంట్ ఏదైతే క్రియేట్ చేసామో దాన్ని అనేది మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను నేను. ఓకే. చేస్తే అలైస్ బాబ్ చార్లీ 3 లైక్ ఇక్కడ నేను లిమిట్ 3 యాడ్ చేయాలి. సో, మనకి 3 ఎవరైతే ఉన్నారో వాళ్ళకనేది రావడం జరిగింది. సో, నేను ప్రాసెస్ ఏదైతే ప్రిపేర్ చేశానో లైక్ స్టేట్మెంట్ దాన్ననేది ఇక్కడ డీఅలొకేట్ చేస్తున్నా. ఓకే. డీఅలొకేట్ చేయడం వల్ల ఇక్కడ అదే డీఅలొకేట్ అవ్వడం అనేది జరిగింది. ఓకే. ఇదొచ్చేసి ఏందంటే డైనమిక్‌గా టేబుల్ అనేది మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది మనకున్నటువంటిది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లైక్ డైనమిక్‌గా వేర్ క్లాస్ ఎలా వర్క్ అవుతుందని మనం చూద్దాం. దీనికోసం ఏంటంటే లైక్ నేను సేమ్ అలానే రాస్తా. సెట్ ఎలిమెంట్ ఇక్కడ కాలమ్ ఓకే. లైక్ గ్రేడ్ కాలమ్ అనేది తీసుకుంటున్నాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వాల్యూ ఒకటనేది ప్రొవైడ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే. ఈక్వల్స్ లైక్ ఏ గ్రేడ్ అనేది ఇచ్చేసా. దాన్ని అనేది రన్ చేసా నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లైక్ క్వరీ అనేది రాయాలి కదా మనం. సెట్ SQL క్వరీ అనేది రాస్తాం ఇక్కడ. ఈక్వల్స్ టు లైక్ కంకాట్ ఫంక్షన్‌లో మనకు కావాల్సిన క్వరీ అనేది రాస్తాం. లైక్ స్ట్రింగ్ లాగా సెలెక్ట్ ఐడి కామా నేమ్ కామా మార్క్స్. మనకు కావాల్సినవి ఏంటి మార్క్స్ అవన్నీ రాసేసా. లైక్ ఎక్కడి నుంచి ఫ్రమ్ స్టూడెంట్స్ టేబుల్ లైక్ స్టూడెంట్స్ వేర్ కండిషన్ మాత్రమే ఇక్కడ మనం ప్రొవైడ్ చేయట్లేదు. లైక్ వేర్ అనేది ఇచ్చేసి కామా పెట్టేసి లైక్ మనం కాలమ్ అంటే వాల్యూ ఇచ్చాం కదా అవన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి మనం. కాలమ్ తర్వాత కామా పెట్టేసి లైక్ ఓపెన్ చేస్తే మనం ప్లేస్ హోల్డర్ అనేది ఇక్కడ ఇవ్వాలి మనం. ఓకే. క్వశ్చన్ మార్క్ క్లోజింగ్ ఓకే. దాన్ని మనం రన్ చేయాలి. ఓకే. రన్ చేస్తే అది రన్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఏం చేస్తామంటే లైక్ మనం ప్రిపేర్ చేయాలి స్టేట్మెంట్. ప్రిపేర్ స్టేట్మెంట్ ఫ్రమ్
ఎస్క్యూఎల్. ఓకే. ఓకే. స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తాం మనం, లైక్ ఇక్కడ పారామీటర్స్ అనేది సెట్ చేయాలి వేర్ క్లాస్లో వాల్యూ అనేది. సో దానికోసం ఏంటంటే ఒక పారామీటర్ అనేది తీసుకుంటున్నా. దానికి ఏం చేస్తున్నా అంటే ఎగ్జాక్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని అనేది ఈక్వల్ చేసేసాయి ఇక్కడ. ఓకే. అవి రెండే ఈక్వల్ అయిపోయాయి మనకి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాను స్టేట్మెంట్. ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్ యూజింగ్ పారామీటర్లో స్టోర్ చేసుకున్నాం కాబట్టి లైక్ ఆ నేమ్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. చేస్తే ఇప్పుడు మనకు అవుట్పుట్ అనేది లైక్ గ్రేడ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. 90/85. ఓకే. లైక్ ఏ గ్రేడ్ ఎవరికైతే ఉందో వాళ్ళ నేమ్స్ రావడం జరిగింది. గ్రేడ్ ఈక్వల్స్ టు ఏ గ్రేడ్ అంటే లైక్ ఎల్ఎస్ అండ్ చార్లీ. లైక్ ఇక్కడ మనం డేటాలో చూడవచ్చు ఎల్ఎస్ అండ్ చార్లీ హ్యాస్ గ్రేడ్స్ ఏ అనేవి ఉన్నాయి. ఓకే. సో మనం అలా డేటా అనేది వేర్ క్లాస్ అనేది యూజ్ చేసుకుని కానీ మనం ఇక్కడ తీసుకురావచ్చు. అండ్ ఆల్సో డిఅలొకేట్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాపర్లీ ఆ ప్రిపేర్ ఏ స్టేట్మెంట్ ఉందో దాన్ని డిఅలొకేట్ చేసేసాను నేను మళ్ళీ. ఓకే. డిఅలొకేట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసిందంటే డైనమిక్ అప్డేట్. నెక్స్ట్ అప్డేట్ మనం డైనమిక్గా ఎలా రన్ టైంలో చేస్తాం అనేది ఇక్కడ చూద్దాం. ఓకే. సెట్ @ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ఎస్క్యూఎల్ మనం లైక్ అప్డేట్ స్టేట్మెంట్ ఉంటుంది. అప్డేట్ I have to put in like strings. Update students set like marks equals to placeholder where a name equals to placeholder name close count. There's a command update students set marks like ఇవన్నీ మనం లైక్ ప్లేస్ హోల్డర్స్ మన వాల్యూస్ అనే తర్వాత ప్రొవైడ్ చేస్తాం మనం. ఓకే. ఇక్కడ కింద అనేది రాస్తాం లైక్ ప్రిపేర్ స్టేట్మెంట్ అనేది తీసుకొని ప్రిపేర్ స్టేట్మెంట్ ఫ్రమ్ @SQL లైక్ ప్రిపేర్ చేసాం స్టేట్మెంట్ అనేది. ఇక్కడ అనేది ఏంటంటే మార్క్స్ అనేది సెట్ చేస్తున్నాం మనం. లైక్ ఇక రాసాంగా మార్క్స్ ఎంత సెట్ చేయాలి అండ్ నేమ్ ఎవరిది అనేది మనం అక్కడ ఇవ్వాలి. సో సెట్ న్యూ మార్క్స్ ఈక్వల్స్ టు లైక్ 100. ఓకే. 100 అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశాను నేను. ఎవరికి లైక్ సెట్ లైక్ స్టూడెంట్ కాలం లైక్ స్టూడెంట్ ఈక్వల్స్ టు బాబ్. ఎవరైతే ఉన్నారో బాబ్ అనే అతనికి లైక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. సెట్ చేసా. లైక్ యాక్చువల్గా బాబ్ కింద చూస్తాం మనం లైక్ ప్రీవియస్గా ఇక్కడ చూడొచ్చు. ఒకసారి చూద్దాం. లైక్ సెలెక్ట్ స్టూడెంట్స్ ఎంత ఉందో చూద్దాం. జస్ట్ లైక్ బాబ్ అనేది ఇక్కడ 95 ఉంది. ఇక నేను 100 చేసే కాబట్టి లైక్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకి 100 అనేది అక్కడ రావాలి మనకి. ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్ యూజింగ్ ఇక్కడ రాయాలి మనం ఖచ్చితంగా ఏమి యూజ్ చేసాం అనేది. యూజింగ్ న్యూ మార్క్స్ అండ్ స్టూడెంట్ అవి రెండు అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. న్యూ మార్క్స్ స్టూడెంట్. ఇప్పుడు రన్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. అది చూడాలంటే మళ్ళీ స్టేట్మెంట్ అనేది రన్ చేస్తే ఇప్పుడు బాబు 100 అయిపోతాడు. ఓకే. ఇక్కడ చూస్తే బాబు ఇందాక 95 ఉంది. ఇక్కడ మనకి 100 అనేది కనబడుతుంది. లైక్ బాబ్ బి గ్రేడ్ 100 రావడం అనేది జరుగుతుంది. సో మనం అప్డేట్ చేసాం మనం ఇక్కడ. లైక్ నేను డిఅలొకేషన్ ప్రాసెస్ అనేది చేసేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనం డిలీట్ ఎలా చేస్తామో డైనమిక్గా చూద్దాం. ఓకే. సేమ్ ఇంతే లైక్ డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్స్ వేరే ఐడి ఇలా ఇచ్చేస్తాం. సింపుల్ స్టేట్మెంట్స్ ఇచ్చేసి లైక్ ప్రిపేర్ సెట్ ఎగ్జిక్యూట్ డిఅలొకేట్ సేమ్ అదే ప్రాసెస్ అనేది మనం చేస్తాం. సెట్ @ SQL
query like delete from students, like మామూలు స్టేట్మెంట్స్ ఎలా రాస్తాం అలానే రాసి, కాకపోతే ఇక్కడ కొద్దిగా లైక్ ఆ ప్లేస్ హోల్డర్స్, లైక్ కంకాటినేషన్ ఫంక్షన్స్ సింపుల్గా యూజ్ చేస్తున్నాం అంతే. ఐడి లైక్ ప్లేస్ హోల్డర్ అనేది పెట్టాలి మనం. ఓకే, మనం రన్ చేయాలి. రన్ చేసి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రిపేర్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసి లైక్ ఫ్రమ్ ఎక్కడి నుంచి SQL రన్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం సెట్ చేయాలి ఎవరు ఐడి, లైక్ డిలీట్ ఐడి ఎవరైతే ఉందో దాన్ని మనం సెట్ చేయాలి. సెట్ డిలీట్ ఐడి ఈక్వల్స్ టు, నేను బాబుని చేద్దాం అనుకుంటున్నట్లు. ఓకే, ఐడి ఈక్వల్స్ టు 2 ఇచ్చేసా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్ యూజింగ్ @delete delete ఐడి ఏదైతే ఉందో అదైనా ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేసి మనం దాన్ని డిలీట్ చేయాలి. ఓకే, చేసా. దాన్ని అవుట్పుట్ చూడాలంటే లైక్ ఇందాక మనం ఇక్కడ రాసాం ఇది సెలెక్ట్ స్టేట్మెంట్స్. చూస్తే లైక్ సెకండ్ బాబ్ అనే కాలం అనేది మనకి రో అనేది ఇక్కడ మనకి కనిపించడం అనేది జరగట్లేదు. ఓకే, ఇక్కడ అనేది డిలీట్ అయిపోయింది. ఓకే, ఇవి వచ్చేసి ఏంటంటే మనకి డైనమిక్ SQL. ఇది మనం దాంట్లో మనం అప్డేట్, సెలెక్ట్, డిలీట్, ఓకే, వే క్లాస్ ఎలా ఉంటాయో మనం అన్ని క్లియర్గా డైనమిక్ SQL అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాము. ఓకే, సింపుల్గా అన్నిటి గురించి అనేది. ఓకే, థ్యాంక్ యూ.